సార్ రచ్చ ఫస్ట్ సినిమా చూసిన తర్వాత ఏమైంది ఈవేళ చిన్న సినిమా తర్వాత రామ్ చరణ్ గారితో మీ సినిమా నాకు తెలిసి అంత ఒక చిన్న సినిమా అంటే మంచి సినిమా ఆడింది బాగా ఆడింది వరుణ్ సందేశ్ హీరో ఆ టైం తర్వాత ఒక పెద్ద హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా అవకాశం రావటం నాట్ జోక్ ఇప్పుడున్న టైంలో అసలు రాదు. అవును, ఆ టైంలో అవకాశం వచ్చింది. ఎలా నమ్మారు, ఎలా నమ్మించారు? ఎందుకంటే కథనే ఆయన చెప్పి ఒప్పుకోవడం ఎట్లా? అది డెఫినెట్గా నా గొప్పతనం కాదండి. అది నాలాంటి వాళ్ళు, నాలాగా కథలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ టైంకి ఆ కథ వాళ్ళకి కనెక్ట్ అయింది అంతే. కాకపోతే నేను అప్పుడు ఏదైనా ఒక కథనే నమ్మేవాడినండి. అంటే నేను అందులో చెప్పిన బిగినింగ్ చెప్పిన కంటెంట్ ఇంకా ఒక ఐడియా చెప్పాను అనమాట. ఆ ఐడియా చరణ్ గారికి బాగా నచ్చింది. సో దాంతో వాళ్ళు నన్ను చూడలేదు, చిన్న సినిమా చేశాడని చూడలేదు వాళ్ళు. చిన్న కథ చెప్పాడు ఇంతకుముందు, ఇప్పుడు కొంచెం పెద్ద కథ చెప్తున్నాడు. సో వీడికి కథ చెప్పడం వచ్చు కాబట్టి ఇవ్వచ్చు అనే దానిలో ఇచ్చారు అంతే. మ్యాజిక్ అనేది కథ ద్వారా జరిగింది తప్ప నేను ఎలా ఒప్పించాను అనేది ఏముండదు. మనం ఒప్పించలేము సార్, ఎవరిని ఏది ఒప్పించలేము, వాళ్ళు ఒప్పుకోవాలంతే మనం చెప్పేది నచ్చి. సూపర్ సార్. ఈ మధ్యకాలంలో మీరు మారిన మీ చేంజ్ చాలా బాగుంది, మాట్లాడే దానిలో చాలా చాలా బాగుంది సార్. ఎట్లా ఉండేవాడు రామ్ చరణ్ ఆ టైంలో? ఎందుకంటే అతను ఇప్పుడు ఎప్పుడైనా హిజ్ ఏ రాయల్ పర్సన్ అని అంతే, రాయల్గా ఉంటాడు. అప్పుడు కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంటూనే మనకి ఏదైనా అవసరం ఉంటే మన కోసం నిలబడేవాళ్ళు. అప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక ఎపిసోడ్ చేయాలి మేము, అప్పుడు అంజీ ఫారెస్ట్లో చైనాలో అంజీ అనే ఫారెస్ట్లో చాలా రోజులు షూట్ చేసాం. అలాంటి ఫైట్ చేయాలనుకున్నప్పుడు నేను ఎందుకు అక్కడ దాకా అని చెప్పేసి ప్రొడక్షన్ నుంచి కానీ అడుగు నుంచి చాలా వచ్చినాయి. నేను ఒక విజువల్ కట్ చేసి రెఫరెన్స్ చూపించాను. చూపించిన తర్వాత హీ లైక్ డెట్ అండ్ హీ ఇమీడియట్లీ ఆయన ప్రొడక్షన్ కాల్ చేసి లేదు చేద్దాం బాగుంది కదా, ఆయన విజువలైజేషన్ బాగున్నప్పుడు మనం విల్ టేక్ దిస్ ఫార్వర్డ్ అని ఎంకరేజ్. అంటే అప్పటి నుంచి అలాగే ఉంది ఆయన, ఇప్పటికీ అలాగే ఉంది. ఇప్పుడు రీసెంట్గా మన పెద్దిలో బుజ్జిబాబుకి ఛాన్స్ ఇచ్చిన. సో ఇవన్నీ కూడా ఆయన ఎప్పుడు ఆయనకి నచ్చింది ఆయన చేస్తారు. ఆయన నచ్చితే ఇంకా ఎఫర్ట్స్ నెక్స్ట్ లెవెల్లో మాట్లాడుకుంటుంటారు సార్. ఎస్ ఎప్పుడు ఏ సందర్భాలు సినిమా అంటే రెగ్యులర్ డైలీ బేసిస్లో లేదండి. కాకపోతే సినిమా నా సిటీ మారప్పుడు ఆయన మాట్లాడారు, ఆయన సినిమా చూసినప్పుడు నేను మాట్లాడతాను. చాలా హెల్దీ రిలేషన్ ఉంది. మళ్ళీ నా వైపు నుంచి నేను ఒక నేషనల్ రేంజ్లో సౌండ్ చేసిన తర్వాత నేను వెళ్ళి కథ పిచ్ చేస్తానండి. ఇప్పటి వరకు రచ తర్వాత నేను ఆయనకు మళ్ళీ కథ చెప్పలా. నా పద్ధతి నాకు ఉంటుందని. అంటే ఇప్పుడు కథతో వెళ్తే తప్ప అప్పటి వరకు వెళ్ళరు. కథతో వెళ్ళాలి. కథ చెప్పడానికి వెళ్ళే ముందు మన వైపు నుంచి కూడా ఆయనకు యాడ్ అయ్యేలా ఉండాలి తప్ప కంప్లీట్గా వెళ్ళిపోయి ఆయనను ఇబ్బందులు పెట్టేలా ఉండొద్దు అని. ఆయన బిజినెస్ ఆయన లెక్కలు వేరున్నాయి, ఆ లెక్కలకు మ్యాచ్ అవ్వనప్పుడు మనం వెళ్ళి ఇబ్బంది పెట్టొద్దు అనేది నా ఉద్దేశం. సూపర్ సార్.